హలనేని విశ్వేశ్వరరావు మళ్ళా నోట్ల రద్దు అనేది ఉంటుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది ఈ మధ్యకాలంలో. దానికి కొంత పాజిటివ్ సంకేతాలు ఇచ్చాక ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఆయన ఖతర్ వెళ్ళిన సందర్భంగా ఖతర్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఏ విధంగా అయితే అంతర్జాతీయంగా బిట్ కాయిన్స్ అనేవి ఉన్నాయో ఈ బిట్ కాయిన్స్ కి అఫీషియల్ గా అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆర్బీఐ మీద ఒత్తిడి తీసుకొస్తుంది అంతర్జాతీయ సమాజం. కానీ ఆర్బీఐ దానికి ఒప్పుకోవట్లేదు. బిట్ కాయిన్స్ వ్యాపారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ మన ఇండియన్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఆ బిట్ కాయిన్ కి ప్రామాణికంగా గుర్తించట్లేదు, దాని అధికారిక కరెన్సీ కింద గుర్తించట్లేదు. దీని మీద అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఖతర్లో పీయూష్ గోయల్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఆర్బీఐ ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తాము, అలాంటి ఆలోచన ఉంది అని చెప్పి చెప్పారు. కరెన్సీ మార్కెట్లో ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ తర్వాత డిజిటల్ కరెన్సీ రాబోతుంది అంటే బిట్ కాయిన్ తరహాలో ఆర్బీఐ ఒక కాయిన్ని, ఒక డిజిటల్ కాయిన్ని పరిచయం చేయబోతుంది అనేది ఒక స్పష్టత వచ్చింది. డిజిటల్ కరెన్సీని పెంచాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య అది. దాన్ని బేస్ చేసుకుంటే కనుక ప్రస్తుతం మనకి మార్కెట్లో ఉండేటువంటి కరెన్సీ 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, ప్రధానంగా 500 రూపాయల నోట్లు చలామణిలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని రద్దు చేయబోతున్నారని చెప్పి చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు అని చెప్పి చెప్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ కరెన్సీ అనివార్యము అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే బ్లాక్ మనీని తగ్గించాలి, బిట్ కాయిన్కి పోటీగా ఏదో ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురావాలి, లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ యొక్క బలం తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఆర్బీఐ చేస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. బిట్ కాయిన్ రేటు పెరిగిపోతుంది, బిట్ కాయిన్ అమాంతం పెరిగిపోతుంది. డాలర్ వాల్యూ తగ్గుతున్నప్పుడు కూడా బిట్ కాయిన్ వాల్యూ మాత్రం పెరిగిపోతుంది అంతర్జాతీయ సమాజంలో. ఒకప్పుడు బిట్ కాయిన్ అమాంతం పడిపోయింది. అది అన్అఫిషియల్గా, అనాథరైజ్డ్గా మార్కెట్లో ఉన్నటువంటి కరెన్సీ అది బిట్ కాయిన్ అనేది. బిట్ కాయిన్ అనేది అనేక డిజిటల్ కరెన్సీలో అదొకటి. బట్ బాగా హిట్ అయినటువంటిది, పాపులర్ అయినటువంటి కరెన్సీ బిట్ కాయిన్. అయితే ఇప్పుడు దానికి ఆర్బీఐ గుర్తింపు ఇవ్వట్లేదు. గుర్తింపు ఇవ్వమని చెప్పి ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా దానికి కారణం ఏంటంటే భారత ఎకానమీ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బిట్ కాయిన్ కనుక గుర్తింపునిస్తే చాలా ఆర్థిక పరమైనటువంటి గందరగోళం ఏర్పడేటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ప్రత్యేకమైనటువంటి డిజిటల్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మాట అన్నారని అంటే నెక్స్ట్ కరెన్సీ రూపంలో ఉన్నటువంటి 500 రూపాయల నోటు మీద ఖచ్చితంగా వేటు పడబోతుంది త్వరలోనే అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లోకి గోల్డ్ వెళ్ళిపోతుంది. అలాగే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ని స్టాక్ చేసి పెడుతూ ఉన్నారు. కమోడిటీస్ వైపు వెళ్తున్నారు, లోహాల వైపు వెళ్తున్నారు, లోహాలను కొనుగోలు చేస్తున్నారు, బంగారం కొనుగోలు చేస్తున్నారు, వెండి కొనుగోలు చేస్తున్నారు, ఇతరత్ర లోహాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ కలిగి ఉన్నారో వాళ్ళు ఈ లోహాలను కొనుగోలు చేసి బ్లాక్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు 500 రూపాయల నోట్లు బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి అనేది కూడా ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాదాపుగా చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లలో 8 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా బహుశా మార్కెట్లో చలామణిలో లేకుండా బ్లాక్ అయి ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇదంతా కూడా బ్లాక్ వెళ్ళిపోయిందని. బ్లాక్ మనీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. అసలు 2016లో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లని అర్ధరాత్రి ఆల్ ఆఫ్ సడన్ గా రద్దు చేయడం వెనక కారణం ఏంటి? బ్లాక్ మనీని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశామని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో 2000 రూపాయల నోట్లని ఇంట్రొడ్యూస్ చేశారు, 500 రూపాయల నోట్లు ఇంట్రొడ్యూస్ చేశారు. 2000 రూపాయల నోట్లు విరివిగా బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి. దాంతో 2000 రూపాయల నోట్లను ముద్రించడం తగ్గించేసింది ఆర్బీఐ. ఆ తర్వాత
2,000 రూపాయల నోట్లు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ 2,000 రూపాయల నోట్లు ఇప్పటికీ కూడా ఇంకా ఆర్బీఐకి చేరుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా బయట మార్కెట్లో ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా 2,000 రూపాయల నోట్లు ఇంకా రాలేదు ఆర్బీఐకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇంకా కూడా బ్లాక్ లో ఉంది 2,000 రూపాయల నోట్లో సంబంధించి. అయితే 2,000 రూపాయల నోట్లు బ్లాక్ చేసిన తర్వాత, ముద్రను ఆపేసిన తర్వాత, వాటి చలామణిని రద్దు చేసిన తర్వాత 500 రూపాయల నోట్లు విరివిగా బ్లాక్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం గమనించింది. ఈ బ్లాక్ మనీ ఎక్కడికి వెళ్తుంది? రియల్ ఎస్టేట్లోకి వెళ్తుంది, గోల్డ్లోకి వెళ్తుంది. ప్రధానమైనటువంటి మార్గాలు ఇవి. బ్లాక్ మనీ వెళ్ళేటువంటి మార్గాలు ఇవి రెండు, అటు గోల్డ్లోకి లేదంటే రియల్ ఎస్టేట్లోకి. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. గోల్డ్కి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏసీబీ రూల్స్ ప్రకారం ఎంత గోల్డ్ ఉండాలి, అనాదిగా అంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి గోల్డ్ అయితే ఎంత ఉండాలి, దానికి ఆధారాలు ఏం చూపించాలి, అలాగే కొనుగోలు చేసినటువంటి గోల్డ్కి రసీదులు ఉన్నాయా లేవా, అసలు ఎంత ఉండాలి అనే దాని మీద వివాహితులైతే ఎంత ఉండాలి, అవివాహితులైతే ఎంత ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది, మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలకు భిన్నంగా కేజీల కొద్ది బంగారం కొంతమంది లాకర్లలో దాచేస్తూ ఉన్నారు. కొంతమంది బడా చోర్లు, కుబేరులు లాకర్లో దాచేసి మొత్తం భారత ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తున్నారు. కారణం ఏంటి? బ్లాక్ మనీ మొత్తం కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది, గోల్డ్లోకి లేదా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతుంది. రియల్ ఎస్టేట్లో ఎకరాల పొలాలు కొనేస్తున్నారు, లేదంటే హౌస్ సైట్స్ కొనేస్తున్నారు. హౌస్ సైట్స్ కొంటున్నారు, లేదంటే బిల్డింగ్స్ కట్టించేస్తున్నారు, కమర్షియల్ అలాగే నాన్ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ప్రతి నెల అద్దెలు వసూలు చేస్తున్నారు. అద్దెల రూపంలో బ్లాక్ మనీ వసూలు చేసి మళ్ళీ బ్లాక్ మనీని పోగు చేసి మళ్ళీ ఈ బ్లాక్ మనీని తీసుకొని గోల్డ్ కొంటున్నారు. ఇది బ్లాక్ మనీ పోగొవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. అందుకే డిజిటల్ కరెన్సీని మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక 200 రూపాయల నోట్లు అవసరం లేదు, 500 రూపాయల నోట్లు అవసరం లేదు, కేవలం 100 రూపాయల నోటు ఉన్నా సరిపోతుంది. అసలు ఫిజికల్ కరెన్సీకి స్థానమే లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని పీయూష్ గోయల్ గారు పరోక్షంగా ఖతర్ వేదికగా అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉంది. దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో 500 రూపాయల నోట్లు రద్దు ఖాయం అని చెప్పి అర్థమవుతుంది. దీంతో పాటు నరేంద్ర మోడీ గారు గోల్డ్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా కాలంగా వినిపిస్తుంది. దాదాపు 30,000 టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉంది అని చెప్పి ఒక అనధికారి అంచనా. సాధారణంగా బంగారాన్ని ఒక అలంకార వస్తువుగా మన వాళ్ళు మొదటి నుంచి భావిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఈ బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఒక పెద్ద పెట్టుబడిగా ఇప్పుడు చూస్తున్నారు. ఇంతకుముందు దాన్ని ఒక అలంకార వస్తువుగా చూసేవాళ్ళు. ఇప్పుడు 30,000 టన్నుల అనధికారికంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్నటువంటి బంగారం భారత ప్రజల్లో ఉంది. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆలోచనగా బంగారం మీద కొన్ని ఆంక్షలు పెట్టేదానికి అవకాశాలు కూడా లేకపోలేదు. డిజిటల్ కరెన్సీ అలాగే బంగారం మీద ఆంక్షలు ఈ రెండు ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. డిజిటల్ కరెన్సీ వచ్చిందని అంటే 500 రూపాయల నోటు రద్దు అయినట్టే, 200 రూపాయల నోటు కూడా రద్దు అయినట్టే అవుతుంది. ఫస్ట్ 500 రూపాయల నోట్ల ముద్రను కూడా ఈ మధ్యకాలంలో తగ్గించేశారనేది కూడా వినిపిస్తుంది. ఆర్బీఐ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 500 రూపాయల నోటు అయితే ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలకంగా భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్కి పదే చెప్తున్నారు 500 రూపాయల నోటును రద్దు చేయండి, అప్పుడే అవినీతి తగ్గుతుంది అని చెప్పి. ఈ మధ్యకాలంలో అవినీతి పెరిగిపోయింది. ఈ అవినీతిని తగ్గించాలంటే 500 రూపాయల నోటును తగ్గించడం ఒక మార్గంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లేదంటే ఆర్థిక నిపుణులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. డిజిటల్ కరెన్సీ ఇంట్రడ్యూస్ అయిన మరుక్షణమే 500 రూపాయల నోటు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక గోల్డ్ని బయటికి తీసుకురావాలంటే కనుక ఖచ్చితంగా గోల్డ్ మీద కొన్ని ఆంక్షలు పెట్టాలి. ఆ ఆంక్షల మేరకు ఆ ఆంక్షలు పెట్టిన రోజున మొత్తం లాకర్లో ఉన్నటువంటి కేజీల కొద్ది బంగారం కుబేరులు అందరూ బయటకు వచ్చే అవకాశం. మరి ఇది చెయ్యాలన్నా భారత ప్రభుత్వం అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.